దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ బిడ్డలను దేవుడు దీవించును గాక. కొద్ది మాటలు దేవుడు బట్టి చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చాలు. మనందరికీ కూడా శోధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. శోధింపబడుతున్నప్పుడు నాకే ఈ శోధనలు వస్తున్నాయి, ఈ శోధనలోనే నా జీవితం వెళ్ళిపోతుందా, ఈ బాధల్లోనే నేను ఇంకెన్నాళ్ళు పెట్టుకోవాలి, ఈ అవమానాలు ఇంకెన్నాళ్ళు పెట్టుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. శోధన వస్తుంది, కానీ శోధనలు చేయించిన వాడే దేవుడి బిడ్డగా నిలబడతాడు. శోధనలో మనం అనుకుంటాం, ఎన్నాళ్ళు ప్రభు నాకు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు, ఇంకెన్నాళ్ళు నేను అనుభవించాలి, ఇంక ఎంతకాలం నా జీవితకాలం అంతా కూడా ఈ శోధనలోనే నేను వెళ్ళిపోవలసి వస్తుందా, కష్టం వచ్చినప్పుడు చనిపోవాలని శోధన తట్టుకోలేక, బాధను తట్టుకోలేక నేను చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతకాలం వరకే నీకు ఈ శోధన శోధనలు అంటూ ఉంటావు, నాకు ఇన్ని నొప్పులు వచ్చినాయి, నాకు ఇంత కష్టం వచ్చింది, నా బిడ్డలకి తిండి లేదు, నేను ఈ పరిస్థితుల్లో ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావా, నీ సన్నిధికి నేను వస్తున్నాను కదా, వారాలు చేస్తున్నాను, సన్నిధి మానకుండా వస్తున్నాను, అయినా సరే నాకు ఈ శోధన, ఈ వేదన ప్రభువా నేను ఇంక ఎన్నాళ్ళు భరించాలి, నువ్వంటూ ఉన్నావా, నువ్వంటూ నన్ను చూస్తున్నావా, నువ్వు చూస్తే నాకు ఈ శోధన ఎందుకు వస్తుంది, నువ్వు చూస్తే నాకు ఈ వేదన ఎందుకు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కష్టం వస్తుందని నాకు తెలుసమ్మా అంటున్నాడు. మనం అదే మరొక అధ్యాయం చూసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. చాలు. దేవుడు మనకి నిజంగానే తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధని, ఇశ్రాయేలు పడుతున్న వేదనని, వాళ్ళు తింటున్న దెబ్బలని దేవుడు చూస్తున్నాడంట. మరి నీవు పడుతున్న బాధని దేవుడు చూడకుండా ఉంటాడంటావా? నువ్వు పొందుతున్న వేదనని, నువ్వు పడుతున్న శ్రమలని, నీ అప్పుల భారాన్ని, నీ పరిస్థితిని, నీ స్థితిని చూసిన దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని చూసిన దేవుడిగా మీకు నేను ఉన్నాను, మీ ప్రతి వేదన నేను చూస్తున్నాను, మీ ప్రతి దుఃఖాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు ప్రభు. మీకు అంటూ ఒక సమయం ఉందంటున్నారు ప్రభు. మళ్ళీ అదే ప్రకటన గ్రంథంలో ఒక అధ్యాయం చూసుకుందామండి. అదే 2లో 11వ వచనం చదువుకుందాం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. 10వ వచనం చదువు మళ్ళీ ఫస్ట్. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. చాలు. దేవుడు చెబుతున్నది ఏంటంటే, శ్రమ వచ్చిందని కుంగిపోవద్దు అంటున్నాడు, నీకు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు అంటున్నాడు, నీకు ఇబ్బంది వచ్చిందని కుంగిపోవద్దు అంటున్నాడు. కొంతకాలమే శ్రమ అంట నీకు, కొంతకాలమే వేదన నీకు, 10 దినములు మాత్రమే నీకు శ్రమ ఉంటుంది. తర్వాత నీ మరణము వరకు కూడా నువ్వు ఓర్చుకొని ఉంటే దేవుడు రాజ్యములో జీవ కిరీటం పొందుతాడంట. ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు మన కోసం 40 రోజులు శ్రమపడి, వేదన పడి, కష్టపడి, కొరడాలతో కొట్టించుకొని ఎంతో దుఃఖపడ్డాడు.
మనం చేసిన పాపాల కొరకు ఆయన శ్రమ పొందుతున్నాడు. మనము చేసిన ప్రతి క్రియల వల్ల ఆయన దెబ్బలు నొందుతున్నాడు. అట్టి దేవుడే శ్రమ పొంది శ్రమ ఓర్చుకొని ఉండక జీవ కిరీటం పొందుకోవడానికి తండ్రి ఒడికి ప్రభు చేరి ఉన్నాడు. మరి మనము కూడా శ్రమ దినం కుంగిపోకుండా వేదన చెందకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి సన్నిధిలో నువ్వు ఓర్చుకొని దేవుడి యందు ఆనందిస్తూ దేవుడిలో నువ్వు సంతోష గానాలతో దేవుణ్ణి నువ్వు సంతోషింపచేసి ఉంటే జీవ కిరీటం నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీ శ్రమ దినం కుంగిపోవద్దు, నీకు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు, నీకు వేదనగా ఉందని కుంగిపోవద్దు. దేవుడి యందు ఓర్పుతో సహనముతో నువ్వు దేవుడు మందిరముగా ఆనందింప చేస్తూ ఉండు. మనుషుల మధ్యకి వెళ్ళి నీ బాధ చెప్పుకోవద్దు, బంధువుల దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకోవద్దు. నువ్వు దేవుడితోనే నీ బాధ చెప్పుకోవాలి. నువ్వు మనుషుల మధ్య సంతోషించద్దు, నువ్వు దేవుడు మందిరములో సంతోష ఆనంద గానాలతో దేవుని నువ్వు స్థుతి ఆడిన సమయాన దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు. అట్టి దేవుడి కొద్ది మాట దీవించును గాక.